హరే కృష్ణ అండి. నేను ఈరోజు భగవంతుడు పాడిన పాట భగవద్గీత డే 44 వీడియోని చేద్దామనుకుంటున్నానండి. ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా వీక్షిస్తారని ఆశిస్తున్నాను. హరే కృష్ణ అండి. భగవద్గీతలో 8వ అధ్యాయంలో 5వ శ్లోకం ఉందండి. ఆ శ్లోకం ద్వారా భగవంతుడు ఈ విధంగా తెలియజేస్తున్నారన్నమాట. దేవాదేవుడు ఏం తెలియజేస్తున్నారో తెలుసుకుందామా? అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. దీని యొక్క అర్థం ఏంటంటే, అంత్యకాలంన అంటే మనం మరణించే కాలంన నన్నే స్మరించటే శ్రీకృష్ణ భగవానుని స్మరించువానికి తన దేహము విడిచివాడు. అంటే మనం అంత్యకాలంలో మరణించేటప్పుడు మనం ఏ స్మృతిలో ఉంటామో అలాంటి దేహాన్నో అలాంటి స్థలానికో వెళ్ళడం జరుగుతుందండి. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నారంటే, అంత్యకాలంలో మన చివరి క్షణంలో నన్నే శ్రీకృష్ణ భగవాన్ని స్మరిస్తేనట, శ్రీకృష్ణ భగవానుని స్మరిస్తూ తన దేహాన్ని విడిస్తే మనం ఎక్కడికి వెళ్తామో తెలుసండి. శ్రీకృష్ణ భగవన్ నామస్మరణ చేస్తూ మనం దేహాన్ని విడిచామనుకోండి, శ్రీకృష్ణ ధామానికి వెళ్తాం, అంటే గోగులోక బృందావానికి చేరుకుంటామని ఈ విషయంలో ఎట్టి సందేహం లేదు అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే తెలియజేస్తున్నారు. అంటే మనం ఎప్పుడు కృష్ణ చైతన్యంలో ఉండాలండి. కృష్ణ చైతన్యం అంటే ఇప్పుడు చూడండి, మనకి దెబ్బ తగిలింది అనుకోండి, అమ్మ అని అంటాము. అది మనం శ్రీకృష్ణ నామస్మరణ చేస్తూ ఉంటాం అనుకో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, అలా నిరంతరంగా చేస్తూ ఉంటాం అనుకోండి. ఒకవేళ మనకి దెబ్బ తగిలంగానే టక్కన ఏమొస్తుంది మనకి, హరే కృష్ణ అని అంటాం. అందుకనే ఇప్పుడు భగవన్నామస్మరణ చేస్తూ ఉంటేనే మనకు మరణించే సమయానికి మనం నాన్ స్టాప్గా నిరంతరంగా భగవన్నామస్మరణ చేస్తేనే అంత్యకాలమున మనకి భగవన్నామం గుర్తుకొస్తుంది. లేకపోతే ఎలా వస్తుందండి, రాదు కదా. ఏదైనా ప్రాక్టీస్ మీద ఇప్పుడు మనం నిరంతరంగా మనము భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే అంత్యకాలంలో మనం చనిపోయేటప్పుడు కూడా నామస్మరణ చేస్తూ ఉంటాము, భగవంతుని ధామానికి వెళ్తాము. మళ్ళీ మనం జన్మ మృత్యు జరా వ్యాధులను బారిన పడే అవకాశం ఉండదని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎవరైతే నామాన్ని అంత్యకాలంలో స్మరిస్తారో నా ధామానికి చేరుకుంటారు అని శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా తనే ఈ విధంగా తెలియజేస్తున్నారనమాట. అంత్యకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. హరే కృష్ణ అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక శ్లోకం గురించి తెలియజేస్తాను. హరే కృష్ణ.